హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా సండే రోజు ఎపిసోడ్ ఏదైతే జరిగిందో దాని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. దీనిలో ఒక 3 పాయింట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఉన్నాయి. తనుజ గారి గురించి ఎస్పెషల్లీ ఒక మెయిన్ పాయింట్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ తనుజ గురించి ఎందుకు రాలేదు, అందరు ఫ్యామిలీస్ వచ్చారు, బట్ ఒక రీజన్ ఉంది, జెన్యూన్ రీజన్. ఆ రీజన్ ఏంటో మీకైతే కనుక నేను ఖచ్చితంగా డీటెయిల్గా చెప్తాను మామ. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దీంతో పాటుగా మన మన ఇమాన్యుయల్ ఎందుకు పవర్ హస్త్ర వాడలేదు, పవర్ హస్త్ర తనకి టికెట్ ఫినాలకి యూజ్ అవుతుందా, ఆల్రెడీ ఆ క్వశ్చన్ తనుజ అయితే కనుక అక్కడ రైస్ చేశారు. నాకు సార్ కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అది ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను మామ. దీంతో పాటుగా మెయిన్గా ఇంకో విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే కనుక ఇక్కడ ఎస్పెషల్లీ డీమాన్ పవన్ వల్ల డాడీ వచ్చారు కదా, ఆయన హెల్త్ ఇష్యూ ఉన్నా, ఆయన మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, వచ్చి మాట్లాడిన తీరు విధానం ఏదైతే ఉందో అసలు ఎంత సూపర్ అనిపించిందో. దీంతో డీమాన్ పవన్ తన ఆటని ఇంకా మెరుగుపరచడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి దీంట్లో డీటెయిల్గా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు మామ. మ్యాక్సిమం 15 to 20 minutesలోనే ముగిస్తాను, ఎక్కువ లాంగ్ అయితే తీసుకెళ్ళను, ఓకేనా? కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మామ, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో లైక్ చేసి చూడండి, ఎందుకంటే కనుక కొంచెం అట్లీస్ట్ మినిమం టు మినిమం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి. సో వేరే వాళ్ళకి కూడా షేర్ అయితే వాళ్ళు కూడా చూసి లైక్ చేస్తారు. సో అందువల్ల వేరే వాళ్ళకి షేర్ చేయడానికి లైక్ కొట్టండి అని చెప్తున్నాను మామ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు సార్ అయితే కనుక అదుర్స్ లుక్లో ఉన్నారు మామ, మామూలుగా లేదు. సారు కొన్ని కావాలని చెప్పి కళ్ళిచ్చి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. అండ్ ఆడియన్స్ త్రూ కూడా కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగిందనమాట. నాకు సారు ఎందుకు, ఎటువంటి క్వశ్చన్స్ వేశారని చెప్పి డీటెయిల్గా దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో నాకు సార్ అయితే కనుక ఎవరితో మాట్లాడారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. కిషోర్ గారు అంట మామ, కిషోర్ కుమార్ గారు లాలాపేట నుంచి వచ్చారంట. ఆయన సుమన్ శెట్టి ఫ్యాన్, సుమన్ శెట్టి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన అయితే కనుక సూపర్, చాలా బాగా అనిపించింది అక్కడైతే కనుక. దాని తర్వాత భానుప్రియ గారు, ఆవిడైతే కనుక చెన్నై నుంచి వచ్చారు. సో తనుజ అంటే ఇష్టం అంట బాగా ఈవిడకి. సో బాగా మాట్లాడుతుంది, ఏడవటం కూడా తగ్గించిందని చెప్పి ఆవిడైతే కానీ చెప్పారు. నిజమే, అది ఏడవటం తగ్గించారు ఆవిడ, రైట్, అఫీషియల్లీ. దాని తర్వాత నాగ్ సార్ గురించి ఒక ఆవిడ బాగా చెప్పారనమాట. అంటే నాగ్ సార్ అంటే ఇష్టం, మంచిగా ఆయన ఫస్ట్ నుంచి నేను లైక్ చేస్తానని చెప్పి నాగ్ సార్ గురించి చెప్పారు ఒక ఆవిడైతే కనుక. దీని తర్వాత సుమన్ అండ్ కళ్యాణ్ బాగా ఆడుతున్నారని చెప్పి ఆవిడైతే కనుక చెప్పడం జరిగిందనమాట. సుమన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు మంచిగా ఆడుతున్నారు, సో వాళ్ళిద్దరిలో ట్రోఫీ గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆవిడైతే కనుక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అక్కడతో డిస్కషన్ అయిపోయింది. కమింగ్ టు నాగ్ సార్ అయితే కనుక ఇంకా ఆన్ స్క్రీన్కి వచ్చేసారు. ఇంకా నిన్నైతే కనుక 4 ఫ్యామిలీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మామ. ఈరోజు 5 ఫ్యామిలీస్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే షో ఏ రేంజ్లో ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుందో మీరు ఆలోచించండి. చాలా అంటే చాలా ఫన్స్, సస్పెన్స్ క్రియేషన్స్, దాని తర్వాత చాలా అంటే చాలా లాట్ ఆఫ్ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ చాలా ఉంటాయి. చూద్దాం, స్కిప్ చేయొద్దు మామ, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో సంజన గారి గురించి చాలా లవ్ సంజన చాలా లవ్ చేస్తున్నాను అని చెప్పి నాకు సరికి చెప్పిందనమాట. ఫస్ట్ నుంచి నేను మీ ఫ్యాన్ సార్, ఫస్ట్ నుంచి అప్పటి నుంచి నేను దాచుకున్నాను సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇది నా సీక్రెట్ సార్ అని చెప్పి చెప్తారనమాట ఆవిడ. సో ఖుదాగవా మూవీ నుంచి మీరంటే నాకు ఇష్టం సార్ అని చెప్పి చెప్తారు ఆవిడ. డీమానేమో నాకు సీక్రెట్స్ ఏం లేవు సార్ అని చెప్తాడు. అయితే నాకు ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. సో నీకు ఫ్యామిలీ వీక్ కూడా లేదు అయితే కూర్చో అని చెప్తారనమాట మామ. సుమన్ని అడిగితే దొరికిపోతాడు ఇక్కడైతే కనుక. సుమన్ అన్న ఏమో సార్ నేనైతే కనుక నైట్ షూట్ అని చెప్పి వెళ్ళిపోతాను సార్, నైట్ షూట్ అని వెళ్ళిపోయి నేనైతే కనుక పార్టీస్కి వెళ్తాను సార్ అని చెప్తాడు. సో పార్టీస్ అంటే ఏంటి సుమన్ అనగానే, పార్టీస్ అంటే దొరికిపోయావు, నువ్వు ఇక్కడ దొరికిపోయావు, సుమన్ సీక్రెట్గా చెప్పాడు. సో తనకి అప్రూవ్డ్, తననైతే కనుక ఓకే అన్నారు. సో బిగ్ బాస్ అయితే కనుక యాక్సెప్ట్ చేశారని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. సో తనుజ కూడా చెప్పారు, ఇక ఒక కమ్యూనిటీలో ఉంటారు అంట, అక్కడ ఒక యాప్ అంటే అక్కడ కమ్యూనిటీలో ఉంటారు కదా. సో ఎవరైనా ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఏం జరగకూడదు, కొంచెం సెక్యూర్గా ఉండడానికి ఏంటంటే కనుక మదర్స్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ వచ్చేలాగా ఎవరు వచ్చారు ఏంటని చెప్పి అక్కడ నోటిఫికేషన్ వచ్చేలాగా ఒక యాప్ ఉంటుందంట. అంటే కొంచెం బాగా రిచ్ కమ్యూనిటీలో వాటిలో ఇలా ఉంటుంది అంటే తెలియడానికి, కమ్యూనికేషన్ ఉండడానికి ఫ్యామిలీకి పిల్లలకి.
సో సెక్యూరిటీ త్రూ ఇదంతా వెళ్తుంది. సో ఇదేంటంటే కనుక ఆ యాప్ తనే ఇన్‌స్టాల్ చేసుకొని, తను ప్రీ అప్రూవ్డ్ ఇచ్చేసేసుకొని, అంటే అప్రూవ్డ్ ఇస్తేనే అక్కడ ఎంట్రీలా ఉంటదనమాట. ప్రీ అప్రూవ్డ్ ఆవిడే ఇచ్చేసుకుంటే నోటిఫికేషన్ ఎళ్ళదు కదా! అలా చేశానని చెప్పి ఆవిడ చెప్పారు. నాకు సరేమో అబ్బో! అని చెప్తారు. సో, సో ఫైనల్లీ సుమన్ అన్న వాళ్ళ కిడ్స్ అయితే వచ్చారు మామ ఇక్కడైతే గనక. సుమన్ అన్న వాళ్ళ పిల్లలు ఎంత క్యూట్ కిడ్డీస్‌లా ఉన్నారంటే గనక చాలా క్యూట్ అండ్ వాళ్ళ పాప అయితే గనక నిజంగా వాళ్ళ వైఫే సేమ్ డిట్టో. మాట కూడా అంతే మామ. చాలా హార్ష్‌గా ఎవరిని నమ్మకు డాడీ, అసలు ఎవ్వరిని నమ్మకు డాడీ తప్పు ఇంపార్టెంట్ అని చెప్తాడనమాట. సుమన్ అన్నలాగా వాళ్ళ అబ్బాయికైతే చాలా సైలెంట్. వాళ్ళ అబ్బాయి సైలెంట్ కాబట్టి ఇటు పక్క ఈవిడ వైలెంట్ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు సైలెంట్, ఎవరో ఒకళ్ళు వైలెంట్ ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉంటారు. మీ ఫ్యామిలీస్‌లో నిజంగా ఒకళ్ళు సైలెంట్, ఒకళ్ళు వైలెంటేనా? సో, బాగా చెప్తున్నారు ఇక్కడైతే గనక. ఎలా ఉన్నావు డాడీ అని చెప్పి సుమన్ అన్న అయితే అడుగుతున్నారు. అందరినీ బాగా చూసుకో అన్నాడనమాట. సో, జాగ్రత్తగా ఉండు అంటాడనమాట సుమన్ అన్న అయితే గనక. పండు నీకోసమే వచ్చానని చెప్పి చెప్తారనమాట. సో, పిల్లల పేర్లొచ్చేసి బాబు పేరు గౌతమ్, పాప పేరు రుపిక. సో, సుమన్ అన్న ఏమో ట్రోఫీ తీసుకొని రావాలి అన్నారు. వాళ్ళ కిడ్స్ అయితే కనుక నిజంగా చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పింది. వాళ్ళ అమ్మాయి కూడా మంచిగా మాట్లాడింది. ఎవరిని నమ్మకు డాడీ, నువ్వు కప్పు కట్టుకురా, మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పి చాలా మంచిగా మాట్లాడింది తను కూడా. సో, పండు నీకోసమే వచ్చా అని చెప్పి చెప్తారు. నాకు సార్ ఏమో అసలు మీ డాడీ ఉంటారు అనేసి అనుకున్నారా ఇన్ని వీక్స్ అని చెప్పి నాకు సార్ అయితే కనుక అంటారు. కిడ్స్ ఏమో అసలు అనగలేదండి. అస్సలు అనుకోలేదు. మా డాడీ ఏదో వెళ్ళాడు వచ్చేస్తాడు అనుకున్నాం అని చెప్పి అన్నట్టుగా చెప్తారనమాట. సో, ఇంకా ఫైనల్‌గా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారనమాట. అంటే సుమన్ అన్నకి కొంచెం ఆయన సన్నిహితుడు. కామెడీ పరంగా వాళ్ళందరూ బాగా స్నేహంగా కలిసి ఉండేవాళ్ళనమాట. సో, ఫినాలే రోజు అమ్మ స్టేజ్ మీదకి వస్తది. మంచిగా ఆడు, ఇంకా మంచిగా ఆడు అనేసి చెప్తారనమాట ఆయనైతే కనుక. సో, రుపిక చెప్తుంది కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ వాళ్ళ సుమన్ గారు వాళ్ళ అమ్మాయి. చాలా బాగా చెప్తుందనమాట. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా డాడీని చూసుకున్నారు అనేసి చెప్తుందనమాట. ఈ అమ్మాయేమో ఎవరిని నమ్మకు డాడీ అని చెప్పి చెప్తుందనమాట సుమన్ అన్నకి. శ్రీనివాస్ రెడ్డి గారేమో బాక్స్‌లో నుంచి బొమ్మ తీస్తారనమాట. బ్రహ్మి గారు బొమ్మ తీస్తారనమాట. తీసిన తర్వాత ఏదైతే ఒక 'దూకుడులో' డైలాగ్ ఉంటది, ఫేమస్ డైలాగ్ తెలుసు కదా! ఆ డైలాగ్ చెప్పాలి. సుమన్ అన్నకి బాగా సెట్ అయ్యిద్ది. కొంచెం హైట్ పరంగా తక్కువ అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు. ఇలా బెండ్ అయ్యి మీ పెర్ఫార్మెన్స్ కనుక నాకు నచ్చినట్లయితే మీ ఓట్ స్పేస్ అని చెప్పి ఇచ్చి నాకు టైప్ చేసి నాకు ఖచ్చితంగా ఓటేయండి అని చెప్పి సుమన్ అన్న చెప్తారనమాట. సో, ఇక్కడైతే కనుక కెమెరాతో మాట్లాడేవాళ్ళు ఎక్కువ రైట్ ఓకే. సంజనారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు తీశారనమాట. సో, దూకుడులో డైలాగ్ చెప్పారు. బట్ కెమెరాతో మాట్లాడేవాళ్ళు ఇక్కడ సంజన గారే ఎక్కువ మాట్లాడిద్ది ఆవిడ అని చెప్పి గౌరవ్ అని ఒక ఆయన ఉన్నాడన్న ఆయన వెళ్ళిపోయారని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. ఎక్కువ ఇతనే మాట్లాడతారని చెప్పి సంజన గారిని గౌరవ్ గారిని చెప్తారనమాట. తనుజ ఇక్కడ పిచ్చాట్లు అంట. సో, ఇంకో బొమ్మ తీస్తారు ఆయనైతే కనుక. తనుజ ఇక్కడ అపరిచితుడు అంట. ఎందుకంటే కనుక ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రియాక్షన్ ఇస్తుందని చెప్పి తనకి ఇదైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, తనుజ అపరిచితుడు అని చెప్పి ఆయనైతే కనుక ఇచ్చారు మామ. సో, దీని తర్వాత నాకు సార్ అయితే కనుక వెనక కళ్యాణ్ ఇమ్ము క్లాప్స్ కొట్టుకుంటున్నారనమాట. ఇక్కడైతే కనుక మీ ఇద్దరు తనుజాకి ఇలా ఇవ్వగానే మీ ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటున్నారా అని చెప్పి చెప్పారనమాట. సో, అండ్ ఇమ్ముకి ఫుల్ జోస్ ఇస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే కనుక. బాగా ప్లే చేస్తున్నావు, మంచిగా ఆడుతున్నావు, ఆడు ఇమాన్యుల్ అని చెప్పి చెప్పారనమాట. డీమాన్ ఏమో నీ గేమ్ని నువ్వు ఎప్పుడు ఆడతావు అని చెప్పి డీమాన్ కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. నువ్వు పద్దాక రీతితో ఉండడం ఇలా ఏం చేయకు, నీ గేమ్ నువ్వు ఆడు, అప్పుడే అప్రిషియేషన్ నీకు దొరికిద్దని చెప్పి చెప్పారనమాట. సో, దీని తర్వాత బర్నీ గారికి పడిన ఇక్కడ మామూలుగా పడలేదు, చెప్తాను చూడండి. చెరుకు మిషన్ మా అమ్మాయిని నేను స్కూల్ తీసుకెళ్తా ఉంటానన్నా, నాకు నువ్వే గుర్తొస్తావన్నా ఆ చెరుకు మిషన్ని చూస్తే. చెరుకు రసంలో మీ చెరుకు గన్ను పెడితే ఎలా అయితే రసం వస్తుందో నువ్వు అలా నలిగిపోతున్నావన్నా. కానీ నీ నుంచి రసం ఏమి రావట్లేదు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి నవరసాలు వస్తున్నాయని చెప్పి చెప్తారు అనమాట. ఆయన అయితే కనుక మంచిగా అనిపించింది. దాని తర్వాత సంజన గురించి కూడా ఆవిడ మొన్న 10% అన్నారు కదా, సో అది చెప్పారనమాట. సో 10% అని అనడం ఓకే, బట్ దాని గురించి బాగానే ఉంది. సంజన కోసం వాళ్ళ మమ్మ వచ్చారనమాట, కిడ్స్. దాని తర్వాత ఎలా ఉన్నారు ఏంటో చల్లారికే మొన్న ఏడ్చింది కదా అని చెప్పి అది మాట్లాడారు. సో అంతా డిస్కషన్ అంతా బాగానే జరిగింది మామ. బట్ వాళ్ళ అమ్మ అడిగారనమాట, ఎందుకు తగ్గిపోయావని చెప్పి. నువ్వు ఇచ్చిన మటన్ బిర్యానీ తినేసి తగ్గిపోయానని చెప్తానమాట. పక్కన ఉన్న ఆయన అయితే కనుక ఏమో గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు తినొచ్చు కదా అని చెప్పి అన్నారనమాట. బట్
ఆ పక్కన ఉన్న ఆయన అయితే కనుక మాట్లాడారు మామ. నిజంగా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చాలా మంచిగా మాట్లాడారు. ఫ్యామిలీతో పాటు ఎవరైతే వస్తున్నారో ఆయన కాకుండా ఆ పక్క ఉన్న వ్యక్తి నిజంగా చాలా మంచి వర్డ్స్ మాట్లాడుతున్నారు. చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్, ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఎలా ఉండాలి, ఏంటి, డిసప్పాయింట్ అవ్వకు, మంచిగా ఆడు, బాండింగ్స్ ఏం పెట్టకు, లైన్ అన్న అది ఇది అని చెప్పి, చెల్లి అని చెప్పి, కొడుకు అని చెప్పి ఆడకు, నీ గేమ్ నువ్వు ఆడు, ఇంకా ఇప్పటివరకు ఉంది చాలు, నువ్వు ఆల్రెడీ ఇప్పటిదాకా బాండింగ్స్ అవన్నీ పెట్టుకున్నావు, ఇంకా 4 వీక్స్ నీ గేమ్ నువ్వు ఆడితేనే ఇంకా నువ్వేంటో ప్రూవ్ చేసుకోగలవు, ఇంకా 4 వీక్స్ కూడా నువ్వు ఇలా ఉంటే నువ్వు గెట్ ఇన్ అవ్వలేవు, యూ హ్యావ్ టు డూ ఇట్, నువ్వు చేయగలవు అని చెప్పి మంచి మంచి ఇంప్రెషన్ వర్డ్స్ చెప్పారనమాట. మీరు 76th డే వరకు వచ్చారంటే అది మామూలు విషయం కాదు. మీరు ఎంతో కొంత ఆట ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ దాకా రాగల. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆల్ ఓవర్ ఇండియా అండ్ తెలంగాణ ఎవరి వాళ్ళ కమిట్మెంట్స్కి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ మాటలు మాట్లాడారు ఈయనైతే కనుక. నాకు మంచిగా అనిపించింది. దీని తర్వాత సంజన నామినేషన్స్లో ఉన్నారు, బట్ ఆవిడైతే కనుక ఇంకా అన్సేఫ్లోనే ఉన్నారు. సో రీతు సీక్రెట్స్ చెప్తుందనమాట ఇక్కడైతే కనుక. పార్టీ అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఈ ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గర, అక్కడికి వెళ్తేనే అందరూ బీచ్కి వెళ్ళాలని అన్నారు. ఇదేదో నాకు స్టోరీ అల్లినట్టు అనిపించింది అనమాట. అసలు నాకైతే కనుక ఎస్పెషల్లీ సంజన ఏంట్రా బాబు ఇక్కడ కూడా స్టోరీ అల్లుతుందా అనిపించినట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళడం ఏంటి, బీచ్కి వెళ్ళడం ఏంటి, అక్కడి నుంచి గోవాకి వెళ్ళడం ఏంటి, గోవా లాంగ్వేజ్ అలా వస్తుందని చెప్పి అలా అనుకోవడం ఏంటి, అలా అనుకుంటే నాకు తెలిసి బొచ్చుడు ఉన్నాయి రీతి సీక్రెట్స్. ఏది జెన్యున్గా చెప్పలే. ఇక్కడ జెన్యున్గా చెప్పిన వాళ్ళు డీమాన్, పవన్, సుమన్ అన్న, వీళ్ళు జెన్యున్గా అనిపించారు నాకైతే కనుక ఎస్పెషల్లీ. ఇంకా ఎవరు జెన్యున్గా చెప్పలే. ఆ సంజన గారు చెప్పింది కూడా ఫేకే, డూబు, నాకు సరిగ్గా ఏదో బిస్కెట్లు వేస్తున్నావిడ. రీతు చదివింది కూడా ఫేకే, డూబే. దాని తర్వాత సంజన తనుజ గారు చెప్పింది కూడా కొంచెం రియలే అనిపించింది. వీళ్ళు ముగ్గురు రియల్గా చెప్పారు, ఇద్దరైతే కూడా ఫేక్ 100% చెప్పారు. సో రీతు చౌదరి కూడా అలా చెప్తుందనమాట. నేను గోవాకి వెళ్ళాను, అక్కడేమో కాలర్ టూన్కి వెళ్ళి ఫోన్ చేస్తే గోవా లాంగ్వేజ్ వస్తుందని చెప్పి, అంటే వేరే లాంగ్వేజ్ వస్తుంది కదా, సో ఆ లాంగ్వేజ్ వస్తున్నప్పుడు నేను ఫోన్ దగ్గరే పెట్టుకుని వచ్చినా కానీ టక్కని ఫోన్ ఎత్తాను, పలానా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పి అది ఇదని చెప్పి ఓడలొడ ఆగిద్ది. సో తనకి ఎవరైతే వచ్చారో చెప్తాను చూడండి. ఇక్కడైతే కనుక రీతు చౌదరికి ఏమో తన ఫ్రెండ్స్ అఖిల్ అండ్ వాళ్ళ బ్రో చెప్తాను, కంటిన్యూషన్ చేద్దాం. సో పార్టీకి వెళ్ళారంట అని చెప్పి అది ఇదని చెప్తాను, అందరిని గోవా తీసుకెళ్ళారని చెప్తుంది. రీతుకి జితిన్ వాళ్ళ బ్రదర్ వచ్చారు అండ్ అఖిల్ వచ్చారనమాట. సో అండ్ వాళ్ళ బ్రో సూపర్గా చెప్తారనమాట, మంచిగా ఆడు, గుడ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం, అలాగే కంటిన్యూ చేయని చెప్పి చెప్తారంట. అండ్ అఖిల్ కూడా రీతు గురించి చెప్తారనమాట. డీమాన్ చాలా సపోర్ట్ చేసావు డీమాన్ అని చెప్పి, మంచిగా సపోర్ట్గా చేసావని చెప్పి మాట్లాడతారనమాట. సో అండ్ నాకు సార్ ఏమో డీమాన్ అనేసి చూపిస్తారనమాట వాళ్ళ బ్రదర్కి, ఇతనే డీమాన్ అని చెప్పి. నాకు సార్ అయితే కనుక పెట్టాల్సిన ఫిట్టింగ్స్ అన్నీ పెట్టేస్తారు. సో బయటికి వస్తే నేను చెప్తాడు వాళ్ళ బ్రదర్కి, బయటికి రా చూసుకుందాం అన్నట్టుగా కొంచెం కామెడీగా, బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త అవుతుందని చెప్పి చెప్తారనమాట. సో రీతు వాళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్లో పెడతారంటే కనుక రీతు చౌదరి నుంచి వచ్చిన వాళ్ళు రీతు, తనుజ, దాని తర్వాత రీతుకి హెల్ప్ చేస్తున్నావు సూపర్ అని చెప్పి తనుజాని ఇంప్రెషన్ చేస్తారు. సో కళ్యాణ్, ఇమాన్యుల్, డీమాన్ వీళ్ళైతే కనుక టాప్ ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటంటే వీళ్ళైతే పెట్టారు. నెక్స్ట్ తనుజాకి హరిత గారు, పవన్ సాయి వచ్చారు మామ. అసలు నిజంగా ఇక్కడైతే కనుక సీరియల్ యాక్టింగ్ అయితే మించిపోయిందని చెప్పి నాకైతే అనిపించింది. ఆ హరిత గారు ఏడవడం ఏంటో అసలు నిజంగా నాకైతే కనుక సీరియల్లో ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినట్టే అన్నట్టుగా అనిపించింది. బట్ మనం వాళ్ళని హట్ చేయడానికి లేదు. తనుజ గారు అటుపక్క అయితే కనుక చాలా ఎమోషనల్గా అయ్యారు ఆవిడైతే కనుక, ఇటుపక్క ఈవిడ చాలా ఎమోషనల్ అయ్యారు. కూతురు కన్నా ఎక్కువగా నేను చూసుకుంటున్నాం తల్లి అని చెప్పి వాళ్ళ బయట బాండింగ్స్ చాలా ఇదిగా ఉంటాయి, అది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సింది, దాన్ని మాత్రం తప్పు పట్టడానికి లేదు. అండ్ తనుజ ఫ్యాన్స్కి అయితే కనుక ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా హై రేంజ్కి వెళ్ళే సిచ్యువేషన్ అనమాట. పవన్ సాయి కూడా వచ్చారు, ఆయన కూడా మంచి వర్డ్స్ చెప్పారు. మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు ఏడుస్తుంటే మేము ఉండలేము, ఏడవద్దని చెప్పాం కదా సార్, నాకు సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చాము, మేము అయిపోయింది ఇంకా అని చెప్పి వెళ్ళిపోతారు. చిన్న బ్రేక్ వేస్తారు, మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో తనుజ అయితే కనుక ఒక 3 స్వారీలు చెప్పింది. ఎందుకో చెప్తాను చూడండి, ముందు అవి చెప్పాక మాట్లాడతాను. ఒక స్వారీ తెలియకుండా ఏమైనా మిస్టేక్ చేస్తే, రెండోసారి ఎమోషన్ అయ్యాను కదా, మీకు ఎమోషన్ అయ్యిందని చెప్పి, మూడోసారి కప్పు కొడతానో లేదో ఎక్స్పెక్ట్ చేయలేను, సో దానివల్ల ముందే సారీ చెప్తాను అంటారు. ఇండైరెక్ట్గా ఈవిడ కప్పు కొడతానో లేదు తెలియదు అన్న దానికి సారీ చెప్పిన దానికి, వాళ్ళ నాన్నగారు షో మీద రాకపోవడానికి చెప్పిన దానికి, వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఎమోషన్ అయిన దానికి, కప్పుకి దీనికి ఎక్కడో సంబంధం ఉందరా బాబు అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. 100% తనుజానే కప్పు కొట్టబోతుందని చెప్పి నాకైతే కనుక ఈ ఎపిసోడ్తో 100% క్లారిటీ వచ్చేసింది.
అస్సలు అందరు దెబ్బకి సైలెంట్ అయిపోయారు. వీళ్ళు క్రియేట్ చేసే మాటలు, టాకింగ్ అన్ని దాన్ని బట్టి తనుజాకి వీళ్ళకి నాకు సార్ కనెక్షన్ ఒక రేంజ్‌లో సెట్ అయింది. మనం ఇక కొట్టలేమురా బాబు! తనుజ ఫాలోయింగ్ మామూలుగా లేదు బయట అన్నట్టుగా అనిపించింది మామ. ఇక్కడైతే కనుక ఫైనల్‌గా ఆడియన్స్ ఎవరిని కోరుకుంటారో వాళ్ళే విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎంత గేమ్ ఆడినా, ఎంత ఇచ్చేసినా ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అందులో ఇమాన్యుల్, తనుజాకి మంచి పోటీ పడబోతుందని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 100% డామ్ షూర్ దాంట్లో మాత్రం ఏ డౌట్ లేదు. అండ్ ఇక్కడ క్లియర్‌గా మన హరిత గారైతే గనక చెప్తారు, "నువ్వు ఆడమాక, నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీ డ్యాడీ వెయిట్ చేస్తున్నారు." తను అడుగుతుంది, "డ్యాడీ ఎలా ఉన్నారు? ఏంటి?" అది ఇది అని చెప్పి. "డ్యాడీ అంతా బాగానే ఉన్నారమ్మా, హ్యాపీ. సో మీరైతే కనుక గేమ్ ఆడండి, ఎక్కడ డ్రాప్ అవ్వద్దు. మీ గేమ్‌ని అయితే కనుక అలాగే కంటిన్యూ చేయండి. లెట్స్ డూ. మీరు మంచిగా ఆడుతున్నారని" చెప్పి చెప్తారనమాట. సో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అన్నీ మంచిగా ఆడుతున్నారు, అలాగే ఆడండి, కంటిన్యూ చేయండి అని చెప్పిన తర్వాత, డ్యాడీ కప్పు కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు కప్పు కొట్టుకొస్తావని చెప్పి ఆయనైతే కనుక ఆయన డ్రీమ్ అదే అని చెప్పి చెప్పమన్నారు. సో అని చెప్పి ఆవిడైతే కనుక చెప్తారు. సో ఎమోషనల్ అవుతా ఇంకో మాట చెప్తారు మామ. ఈ వర్డ్ చాలామంది చెప్పరు. ఇక్కడ ఎందుకంది ముద్దమందారం గురించి ఒక మాట అన్నారు మా ఆవిడ. అసలు సీరియల్ని అలా అన్న మన మర్యాద మనిషికి అయితే కనుక పడిపోయింది పాపం మాటలు అయితే కనుక చెప్తాను చూడండి. సో ఆవిడ అందరూ బాగా ఆడుతున్నారు అనేసి చెప్పారనమాట. సో చెప్పిన తర్వాత చూడండి ఇక్కడ కొంచెం ఓవర్గా అనిపించింది నాకైతే కనుక. బట్ చెప్తాను, హరిత గారు మాట్లాడతారనమాట, తనుజ గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి కూతురే కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలని చెప్పి సో ఆవిడైతే కనుక అనుకుంటారు. బట్ ఇలాంటి వైఫే కావాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారని చెప్పి చెప్తారనమాట. చెప్పేసిన తర్వాత ఆవిడైతే కనుక తనుజాని టాప్ 1లో పెట్టాను, రీతు చౌదరి టాప్ 2, భరణి గారు టాప్ 3. బాండ్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్తారు. భరణి గారేమో నేను మొదట యాక్ట్ చేసిన సీరియల్లో ఆవిడే నా కో యాక్టర్స్ అని చెప్పి చెప్తారనమాట. 4th 1 కళ్యాణ్, 5th 1 ఇమ్ము. సో వీళ్ళైతే కనుక మంచిగానే పెట్టేశారు. దీని తర్వాత తనుజ అండ్ రీతు బాగా ఓవర్ యాక్షన్ చేశారు. వీళ్ళిద్దరు అయితే కనుక ఏంటో అగ్గురిచ్చుకోవడం అవన్నీ చేశారు. ఓకే, బాండింగ్స్ అన్నీ ఓకే. దాని తర్వాత బాక్స్లో ఉన్నవి తీశారనమాట మామ. ఉన్నవే తీశారు. దాంట్లో అయితే కనుక అర్జున్ రెడ్డి అని వచ్చింది, అది నా పిల్ల అని చెప్పి పవన్ సాయి అయితే కనుక డైలాగ్ చెప్తాడు. అది కళ్యాణ్కి ఎక్కడో బాణం దిగిందని చెప్పి నాకైతే అనిపించింది. దీని తర్వాత భరణి అన్నకైతే కనుక ఇక్కడ మరీ బాండ్స్ మరీ ఓవర్, అసలు అందరినీ వదిలేసి భరణి గారికి ఇచ్చారు. ఏంటో నాకైతే అర్థం కాలేదు మరి అర్జున్ రెడ్డిది. చూద్దాం. నెక్స్ట్ కట్అవుట్ అయితే కనుక చంద్రముఖి, అది సంజనాకి ఇచ్చారు, అది పాజిటివ్గా ఇచ్చారని చెప్పి పవన్ సాయి చెప్తాడు. తనుజ పుట్టస్వామి గారికి తనుజ మీద కోపం మొత్తానికి అయితే ఏమీ లేదు, అది మాత్రం పక్కా. ఇక్కడ ఇంక మెయిన్ ఒక విషయం ఉంది మామ, చెప్తాను. బట్ మందారం ఎంత ఇక్కడ చూడండి, ఆవిడ లాస్ట్ టైము మన మర్యాద మనిషి వచ్చి మందారం పూలు పెట్టి అందరికీ భజన చేస్తున్నది అని చెప్పి అన్న మాటని వీళ్ళైతే కనుక తీసుకోలేక అవకాశాన్ని తీసుకొని ఇప్పుడైతే కనుక అలా అన్న వర్డ్స్ చెప్తాను చూడండి. మందారం ఎంత గొప్పదో తెలుసు, ఆ పువ్వు ఎప్పుడు వికసిస్తూ ఉండాలి, ప్రతి పువ్వు కలెక్ట్ చేసి మీరు మాల కట్టి దేవుడికి సమర్పిస్తే చాలా హ్యాపీ అని చెప్పారనమాట. ఎవరైతే ఆ మాట మన మర్యాద మనీష్ అన్నాడు అనమాట. మీరైతే కనుక ముద్ద మందార పూలాగా అందరు చెవిలో పెట్టి అది అన్న మాట అన్నాడు కదా, అది. సో ఇక్కడ మనీష్కి పడింది బాగా. సో అది అయితే ఓకే. సో డీమాన్ ఫుల్ ఫన్నీ. రమ్యాని బాగా అంటే తను 10th క్లాస్లో రమ్య అంటే చాలా ఇష్టం, అంటే ఇక్కడ రమ్య చిట్టి పిగిల్స్ అన్నట్టుగా అక్కడ అందరు నవ్వుతారు మామ. సో రమ్య చిట్టి పిగిల్స్ అనుకుంటారు అనమాట. సో వాళ్ళ డాడీ వచ్చారు మామ, డీమాన్ వాళ్ళ డాడీ. ఎంత కల్మషం లేని మనుషులండి, నిజంగా అంత కల్మషం లేని మనుషులు అంటే 100% జెన్యూన్స్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ నాన్నగారు వచ్చి, మీ నాన్నగారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పి ఆయన స్వీట్గా హక్ చేసుకోవడం. నాకు సార్ ఆయనతో మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడడం రాకపోయినా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎమోషనల్గా, నాన్న ఎలా ఉన్నా, నువ్వు బాగానే ఉన్నావు, మంచిగా ఆడు నాన్న, నీకోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు ట్రాఫిక్ తీసుకొస్తానని చెప్పి నేను వెయిట్ చేస్తాను, నువ్వు హెల్త్ జాగ్రత్త నాన్న, నువ్వు ఎమోషనల్ అవ్వక, నువ్వు ఏడవకు, అది ఇది అని చెప్పి డీమాన్ పవన్ డాడీ మాట్లాడిన మాటలు నిజంగా చాలా జెన్యూన్గా అనిపించింది. ఒక మిడిల్ క్లాస్ తండ్రి కొడుకు ఎలా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నిజంగా నేను ఇప్పుడు చూసి చెప్పట్లేదు మామ, ఎందుకంటే కనుక నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, స్టిల్ ఐఎమ్ మిడిల్ క్లాస్. సో ఏ స్టేజ్కి వెళ్ళినా మిడిల్ క్లాస్ వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి 100%. నాన్న ఎలా ఉన్నావు, నువ్వు తింటున్నావా లేదా, నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా లేదా, నువ్వు నా గురించి ఆలోచించుకుని నేను బాగానే ఉంటా అని చెప్పి
తిరిగి వాళ్ళ నాన్నగారు కూడా నేను బాగానే ఉన్నా, నువ్వు మంచిగా ఆడినన్నా, నువ్వు నా గురించి ఆలోచించమాక, నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చేయి, ట్రోఫీ పట్టుకురా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పి ఆ స్టేజ్ మీద ఆయన చెప్పిన ప్రౌడ్ మూమెంట్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మామ నాకైతే కనుక. ఇంతకన్నా ఒక కొడుక్కి ఆయన యాక్సెప్ట్ చేయాల్సింది, ఆయన కోరుకునేది ఇంకేముంటుంది, ఇంతకన్నా తండ్రికి ఇంకా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది ఒక కొడుకు నుంచి అని చెప్పి నాకైతే నిజంగా అనిపించింది. డీమాన్ పవన్ కూడా చెప్తారనమాట, మీ ఫ్యాన్స్ సార్ నేను ముందు నుంచి అని చెప్పి, అంటే ఇప్పుడు కాదని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. డీమాన్ పవన్ ఫ్రెండ్ వచ్చాడు కదా మామ, తనైతే కనుక చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా 100% తనకైతే క్లాప్స్ కొట్టాలి. డీమాన్ మంచోడు. డీమాను రేలంగి మామయ్య ఫోటో తీస్తారనమాట బాక్స్లో నుంచి. రేలంగి మామయ్య ఎవరికి ఇస్తారంటే కనుక డీమాన్కి ఇస్తారని చెప్తారనమాట. అంటే అంత మంచోడు డీమాన్ పవన్, ఎవరినైనా గుడ్డిగా నమ్ముతాడు, నమ్మితే కనుక వాళ్ళనైతే కనుక ప్రాణం పోయేదాకా వదలడని చెప్పి చెప్తారనమాట. గుడ్డిగా నమ్మకు డీమాన్, ఆటలో అయితే కనుక నువ్వు కొన్ని ఇన్స్పిరేషన్ పాయింట్స్ ఉన్నాయి పెట్టాల్సినవి పెట్టని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక మంచిగా ఓట్స్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మామ. టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. సో డీమాన్ పవన్ గురించి అల్టిమేట్గా తనైతే కనుక చెప్పిన మాటలకి అయితే కనుక డీమాన్ ఎమోషనల్ అయిపోయి అందరికీ ఎమోషనల్ అయితే తెప్పించేలాగా సీన్ అయితే కనుక అక్కడ క్రియేట్ అయింది మామ. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మామ. సో ఇది ఫైనల్గా చేసిన ఎపిసోడ్. దీంట్లో అయితే కనుక నాకు మంచిగా డీమాన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, రీతు ఫ్యామిలీ నుంచి, దాని తర్వాత తనుజ ఫ్యామిలీ నుంచి, అందరు ఫ్యామిలీస్ నుంచి చాలా చాలా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ స్పీచ్ అయితే కనుక నాకు సార్ ఆన్ స్టేజ్ మీద వాళ్ళకైతే కనుక బూస్టింగ్ రూపంలో ఇప్పించారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే కనుక నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఆల్రెడీ ఒక ఏవి అయితే కనుక ఇన్స్టా ట్విట్టర్లో చక్కర కొడుతుంది. ఇక్కడ నామినేషన్స్లో తనుజ దివ్యకి మంచి పోటీ పట ఫైటింగ్ అయితే జరిగిందని చెప్పి టాకు. దాని తర్వాత భరణి గారికి దివ్యకి పడిందని టాకు. ఇమాన్యుయల్కి దాని తర్వాత ఇమాన్యుయల్ ఎవరికి వేసారో తెలుసా, ఇమాన్యుయల్కి కళ్యాణ్కి డీమాన్కి పడిందని టాకు. దాని తర్వాత కళ్యాణ్కి డీమాన్కి పడిందని టాక్ ఉంది మామ. అఫీషియల్లీ ఏమన్నా వస్తే కనుక వచ్చి రాగానే వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వెరీ 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 ఇంపార్టెంట్. అందరు ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.